హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. క్రేజీ ఎగ్జోటికాలో ఇవాళటి స్పెషల్ కారపూస అండి. కారపూస వాంపూస అంటుంటారు కదా, అదేనండి ఇవాళటి స్పెషల్. ఈ వాంపూస అండి ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాల్లో చాలా క్విక్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనము స్వీట్ షాప్లో తింటూ ఉంటాం కదా తెప్పించుకొని, అంతకంటే కూడా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. పక్కా స్వీట్ షాప్ స్టైల్లోనే చేసుకోవచ్చు, అంతకంటే బాగుంటుంది. ఈ పద్ధతిలో కానీ చేశారంటే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా టేస్టీగా తిన్న కొద్దీ ఇంకా తినాలి అనిపించేలాగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా త్వరగా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ హాట్ స్నాక్ అనేది ఈజీగా చేసేవచ్చండి. ఇప్పుడైతే క్రిస్పీగా ఈ వాంపూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి ఇలాగా ఒక స్ట్రైనర్ని పెట్టుకోండి. ఈ స్ట్రైనర్ ద్వారా ఇందులోకి ఒక 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి. ఈ శనగపిండి తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో ఆ కప్పుతోనే 1/2 కప్పు వరకు బియ్యపిండిని తీసుకోండి. బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి, అందుకోసం బియ్యపిండిని తీసుకుంటున్నాను. ఇలాగా పిండి మొత్తాన్ని కూడా స్ట్రైనర్ సహాయంతో ఇలా జల్లించి పెట్టుకోండి. ఎందుకంటే ఇలా జల్లించడం వల్ల ఏమైనా పిండి అనేది ఇలా ఉండలు కట్టున్నా అలాంటి పిండి అంతా కూడా చక్కగా జల్లించబడుతుంది, కింద పిండి పడిపోతుంది. సో అందుకని ఇలా జల్లించుకుంటే ఏమైనా డస్ట్ ఉన్నా ఏమున్నా కూడా ఇలాగా వచ్చేస్తుంది. సో ఈ పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి కలర్ కోసంగా. అండ్ అలాగే కారం కోసంగా ఒక 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ అయితే సరిపోతుంది కారం అనేది. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి వాము పొడి యాడ్ చేసుకోవాలండి. వాము అలాగే వేయడం ద్వారా మనము జంతికల గొట్టం నుంచి పిండి అనేది అంత ఫ్రీగా రాదు, అడ్డుపడతాయి. అందుకని ఇలా పొడిగా చేసుకొని వేసుకుంటే జంతికల గొట్టానికి అడ్డం పడకుండా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా వేయండి, అస్సలు మిస్ చేయొద్దు. ఈ వాము వేయడం వల్ల శనగపిండి అనేది కొంచెము గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, సో ఆ గ్యాస్ ఫార్మేషన్ని తగ్గిస్తుంది వాము వేయడం వల్ల. అండ్ అలాగే ఇందులోకి కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ని కానీ నెయ్యిని కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. ఈ బటర్ అనేది ఉంటే యాడ్ చేసుకోండి, కానీ ఉండి యాడ్ చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా స్మూత్గా వస్తాయండి బటర్ యాడ్ చేయడం ద్వారా. సో అందుకని బటర్ యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ చేయకపోయినా కూడా బాగానే ఉంటాయి, కానీ బటర్ యాడ్ చేస్తే కొంచెం స్మూత్గా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటాయి తినేటప్పుడు. సో బటర్ కానీ గీ కానీ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు. కొంచెం ఇప్పుడు బటర్ని ఇలాగా బాగా పిండిలో ఫస్ట్ కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేసేకండి, ఇలా కొంచెంగా వేసుకుంటూ పిండిని మొత్తాన్ని కూడా ఇలాగా కలుపుకోవాలి. కొంచెము మరీ గట్టిగా కలపకండి, అలాగని మరీ జారుగా కలపకుండా కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా కలుపుకోండి. వీడియోలో చూస్తున్నట్టుగా అలా ఉండాలండి. కొంచెం అలా ఉంటే పిండి అనేది జంతికల గొట్టంలో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. మరీ గట్టిగా ఉంటే మనం ఒత్తడం కష్టమవుతుంది, అందుకోసం ఇలా ఉండేలాగా చూసుకోండి. చేతికి అంటుకుంటూ ఉంటుందండి శనగపిండి కదా, సో అందుకని కొంచెం ఆయిల్ని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవడం వల్ల చేతికి అనేది అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా పిండి మొత్తాన్ని కలిపేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి కాసేపు పక్కన ఉంచేయండి. ఈలోపు మనం జంతికల గొట్టాన్ని రెడీ చేసుకుందాము. ఈ జంతికల గొట్టం అనేది గన్ టైప్లో ఉండే జంతికల గొట్టం తీసుకున్నానండి నేనైతే. ఇందులో ప్లేట్ అనేది ఈ సన్నగా ఉంటుంది కదా, ఈ సన్న ప్లేట్ తీసుకోవాలి. వాంపూసకి ఇలాంటి సన్న ప్లేట్ని తీసుకొని ఈ సన్న ప్లేట్ని సన్నగా హోల్స్ ఉండే ప్లేట్ తీసుకొని జంతికలు గొట్టానికి సెట్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగ సెట్ చేసేసుకోవాలి.
గట్టిగా తిప్పేసుకొని గట్టిగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జంతికల గొట్టంలో కొంచెం ఆయిల్ని చుట్టూ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పిండి వేసినప్పుడు పిండి అనేది జంతికల గొట్టానికి అంటుకోకుండా ఉండడం కోసంగా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా జంతికల గొట్టానికి ఫుల్గా నింపేసుకొని ఇలాగా స్క్రూని తిప్పుకుంటూ సెట్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్క్రూ అనేది పైకి తిప్పేస్తే ఇలా పైకి వచ్చేస్తుందండి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఈ జంతికల కింద గొట్టం ఉంటుంది కదా, ఆ గొట్టానికి గట్టిగా తిప్పేసుకోవాలండి. గట్టిగా తిప్పుకోండి, లేకపోతే మళ్ళీ మనము జంతికలు పిండేటప్పుడు పడిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలండి. సో ఇలా గట్టిగా తిప్పేసి సెట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇలాగా జంతికల గొట్టం తీసుకొని ఇలాగా కొంచెం కొంచెంగా పిండుకోవాలండి. రౌండ్గా మనము వాంపోసిని ఇలా రౌండ్గా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి వాంపోస్లో. ఇలాగా వాంపోస్ అనేది చాలా త్వరగా కాలిపోతుందండి. సో జాగ్రత్తగా అప్పటికప్పుడు వేయడం తీసేయడం 1 మినిట్ చాలండి, చాలా త్వరగా కాలిపోతుంది. మనం పిండుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండుకోండి, ఎందుకంటే చేతికి సెగ అనేది వస్తుంది, ఆయిల్ సెగ. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం ఎక్కువగా సెగ అనిపిస్తుంది. అలవాటు అయిపోతే ఓకే, కానీ అలవాటు లేని వాళ్ళకైతే కొంచెము సెగ అనిపిస్తుంది. సో జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండుకోండి. ఆ తర్వాత 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కొంచెం కరివేపాకుని వేసిన తర్వాత కరివేపాకు కొంచెం వేగితే చాలండి. ఆ కరివేపాకుతో పాటు ఆ జంతికలు కూడా, ఆ వాంపోస్ కూడా అలాగే కాలిపోతుంది. 1 మినిట్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా తీసేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా కరివేపాకు ఎవ్రీ టైం వేయడం వల్ల పిండితో పాటే ఆయిల్లో అనేది కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆయిల్లో మిక్స్ అవుతుంది కదండి. సో ఆ ఫ్లేవర్ అనేది ఈ మనం వాంపూసకు కూడా కారపూసకు కూడా బాగా పట్టుకుంటుందండి. సో అందుకని ఇలాగా మనము కారపూస వేయగానే వెంటనే కానీ కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. లేదు ఇలా ఎవ్రీ టైం వేయలేమో అనుకుంటే నో ప్రాబ్లం అండి. అంతా వాంపూస్ అంతా పోసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు లాస్ట్లో ఆయిల్లో వేసి అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఓకే, కానీ ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అనేది అప్పటికప్పుడు ఫ్లేవరు వాంపూస్కి బాగా పట్టుకుంటుంది. సో ఇలాగే పిండి మొత్తాన్ని కూడా ఇలాగ పోసుకొని అన్నీ కూడా తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. కొంచెం చల్లారిన తర్వాత చూసారు కదా, ఎంతో చక్కగా చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా స్పైసీగా చాలా స్పైసీ వచ్చేసాయండి. చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి కదా. చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అంతకంటే చాలా టేస్టీగా చాలా బాగా ఈజీగా 10 నిమిషాల్లో హాట్ స్నాక్ అనేది చేసేసుకోవచ్చు. చూసారు కదా వీడియో, నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే క్రేజీ ఎగ్జోటికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీ మొబైల్కి వస్తుంది. సో నచ్చితే వీడియో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. మీ సపోర్ట్ ద్వారా నేను మరిన్ని వీడియోలు చేయగలను. సో ఇలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.